ఖమ్మంలోని కనిగిరి శ్రీ లక్ష్మీ రంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ప్రకృతి, వ్యవసాయం, సామాజిక అంశాలతో ముడిపడి ఉండిన తొలి ఏకాదశి పండుగకు అత్యంత విశేషమైన భక్తులు భావిస్తారు. పంచాంగం ప్రకారం ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఆషాఢమాసం శుక్లపక్షం రోజున వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఎందుకంటే ఈ రోజు నుంచే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. పూర్వం తొలి ఏకాదశి రోజే కొత్త సంవత్సరం ప్రారంభంగా భావించేవారు. తొలి ఏకాదశి రోజు ఉపవాస దీక్షలు చేయటం శ్రేష్టంగా భావిస్తారు. శ్రీ రంగనాథపుర బ్రహ్మణ్య నమః. గూరుగడ్డ కందాలై వెంకట విష్ణుమాచార్యులు, అర్చకులు, శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానం, ఈరోజు శయన ఏకాదశి. తొలి ఏకాదశి సందర్భంగా కనిగిరి శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఉదయం 6 గంటలకు శ్రీ భూనీలా గోదా సమేత లక్ష్మీ రంగనాథ స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేకం జరిగినది. తదనంతరం రంగనాథ స్వామి వారికి బంగారు తులసీ దళములతో అర్చన చాలా విశేషంగా జరిగినది. మరికొద్దిసేపట్లో సుదర్శన హోమం ప్రారంభమవుతుంది. ఈరోజు శయన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఈ రోజు నుంచి వెళ్తారన్నమాట. మన ఖమ్మం జిల్లాలో శ్రీ మహావిష్ణువు